హాయ్ హలో ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ మనకు ఈ ఎంట్రీ ఉంది బ్రేక్అవుట్ అయితే. ఓకే, చలో అది బ్రేక్అవుట్ అవ్వలేదు. ఇక్కడ ఇక్కడ కొంచెం రిస్క్ అవుతుంది. మన కన్ఫర్మేషన్ దొరికిద్దా లేదు, కానీ నేను బయింగ్ ట్రేడ్ తీసుకుంటా. ఓకే, ఇక్కడ కూడా బ్రేక్అవుట్ అవుతుంది. ఇది కూడా బ్రేక్అవుట్ అయితే ఈజీ ఎంట్రీ ఉంది ఇక్కడ, కానీ బ్రేక్అవుట్ అవ్వట్లేదు. ఓకే, ఓకే, చలో. ఓకే, ఇది విన్ అయిపోయింది. ఇక్కడ చూద్దాం. ఇది బ్రేక్అవుట్ అయ్యింది. చలో, ఇది కూడా సింపుల్. ఓకే, ఎంట్రీ ప్లేస్ అవ్వలేదా? ఓకే, సింపుల్ అండ్ బ్రేక్అవుట్ కంటిన్యూషన్ ట్రేడింగ్ చేస్తున్నానండి. ఓకే, లెవెల్స్ కరెక్ట్గా డ్రా చేసి పెట్టుకుంటే ఈ విధంగా వర్క్ అవుతాయి అన్నమాట. తప్పుగా డ్రా చేస్తే రెస్పెక్ట్ జరగదు. ఓకే, లెవెల్స్ బ్రేక్అవుట్ అవుతుంది. నెక్స్ట్ లెవెల్. ఓకే, ట్రేడ్ తీసుకుందాము. వద్దు, ఆల్రెడీ రిజెక్షన్ తీసుకుంది పైనుండి. ఇక్కడ ఇక్కడ చూద్దాం. ఓకే, ఇక్కడ ఇంకా చాలా గ్యాప్ ఉంది. ఇక్కడ బ్రేక్అవుట్ అవుతుందండి. ఇక్కడ బ్రేక్అవుట్ అయితే మనం ఈసీ ఎంట్రీ తీసుకోవచ్చు, కానీ బ్రేక్అవుట్ కావాలి. ఈ క్యాండిల్ లెవెల్ పైన క్లోజ్ అయితే సింపుల్గా ట్రేడ్ తీసుకుందాం. కొంచెం కిందికి వస్తాయి. టచ్ అవుతా. ఓకే, ఇంకొక క్యాండిల్ ఉంది. టచ్ అయితే ఈజీ ఎంట్రీ బయింగ్కి. చలో, లాస్ట్ సెకండ్ వరకు వెయిట్ చేసిన, అది లాస్ట్ మూమెంట్లో వచ్చింది కిందికి. సో అందుకని ట్రేడ్ అయితే తీసుకున్నా. ఇది రివర్సల్ టైప్ క్యాండిల్ అయిందా? ఓకే, రివర్సల్ టైప్ క్యాండిల్ అయ్యిందంటే కొంచెం రిస్కీ ట్రేడే. ఒక చూద్దాం విన్ అవుతుందో అవ్వదో. 5 మినిట్లో నేను సరిగ్గా చూసుకోలేను, 5 సెకండ్స్లో. ఓకే, పోయింది పోనీ. అయ్యిందా కాలేదా? ఓకే, వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఎంట్రీ అయితే లాస్ అయిపోయింది. అది టచ్ అయినాక తీసుకునేది, టచ్ అవ్వకుండా మనం తీసుకున్నాము. అండ్ దానికి ముందు రివర్సల్ క్యాండిల్ ఉంది అక్కడ, సరిగా చూసుకోవాలి. ఓకే, ఇక్కడ ఇది బ్రేక్అవుట్ అయితే ఈ పాయింట్స్ బ్రేక్ చేయాలి. ఈ పాయింట్స్ బ్రేక్ అయితే ఇక్కడ సెల్లింగ్ ఆపర్చునిటీ ఉంది. ఓకే,
ఓకే. ఇక్కడ బాడీ విక్ తీసుకుందాం మేడం. ఓకే. ఇక్కడ ఎంట్రీ లేదు. ఓకే. ఇక్కడ బ్రేక్అవుట్ అయితే ఇక్కడ లేదు. ఇది బ్రేక్అవుట్. ఇక్కడ బ్రేక్అవుట్ అవుతుంది. షర్ట్ ఇక్కడ నుండి నేను బయింగ్కి తీసుకుంటా. మిస్ప్లేస్ అయింది. లెవెల్ కింద ప్లేస్ అవ్వాలండి. ఇది లెవెల్ పైన ప్లేస్ అయింది. ఓకే. ఓకే. ఇక్కడ నుండి రిజెక్షన్ అయితే జరుగుతుంది. చూద్దాం మా క్యాండిల్ ఏమవుతుందో. ఓకే. ఏదైతే విన్ అయిపోతుంది. ఓకే. ఓకే. ఇక్కడ చలో బయింగ్కి తీసుకోవచ్చు. ఈజీ ట్రేడ్. సూపర్ ఎంట్రీ దొరికింది. ఇది సింపుల్. ఈజీ ట్రేడ్ అండి అది. అది రెడ్ అయినా మన ఎంట్రీ అయితే సేఫ్ అనమాట. ఎందుకంటే చూడండి, మార్కెట్ టచ్ అయ్యింది, బయ్యర్ ఎంట్రీ అయినారు, టచ్ అయ్యింది, బయ్యర్ ఎంట్రీ అయినారు. సో ఒకవేళ ఇది రిజెక్షన్ తీసుకొని రావాలంటే ఇక్కడ వరకు వెళ్ళాలి. ఇక్కడ ఓకే. ఇక్కడ క్యాండిల్ చూడండి, ఇక్కడ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి కొంచెం. ఇక్కడ రిజెక్షన్ జరిగి సెల్లర్ క్లోజ్ అయ్యిండ్రు, కానీ మళ్ళీ బయ్యర్ పైకి వెళ్ళంగా సపోర్ట్ తీసుకొని మళ్ళీ సెల్లర్లో కన్వర్ట్ అయ్యారు. ఈ క్యాండిల్ కూడా బయ్యింగ్కి వెళ్ళడానికి ట్రై చేసిండ్రు, కానీ ఇక్కడ నుండి రిజెక్షన్ జరిగింది, మళ్ళీ సెల్లర్లోకి కన్వర్ట్ అయ్యిండ్రు. సో ఇప్పుడు ఇక్కడ బయ్యర్ ఎంట్రీ అయింది కదా, ఈ బయ్యర్ కంటిన్యూ అవ్వడానికి ట్రై చేస్తారు. ఓకే. ఒకవేళ దీన్ని బ్రేక్ చేయాలంటే మళ్ళీ ఇక వరకు వెళ్తే సపోర్ట్ దొరకాలి. నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నా. ఇక్కడ ఎంట్రీ అయిన బయ్యరు ఇప్పుడు డిస్టర్బ్ అవ్వరు, అంటే బ్రేక్అవుట్ సెల్లర్ ఇంకా బ్రేక్అవుట్ చేయరు. ఆల్రెడీ ఇక్కడ బయ్యర్ ఎంట్రీ అయింది కాబట్టి ఇది కొంచెం పైకి వెళ్ళి ఇక్కడ నుండి అయితే సెల్లర్ ఎంట్రీ అవుతున్నారో అక్కడ నుండి సపోర్ట్ తీసుకొని రావడానికి ట్రై చేస్తుంది. ఓకే. అందుకని ఇది బ్రేక్అవుట్ అవ్వదు. సో అందుకని నేను లెవెల్ కిందకి వచ్చినాక ట్రేడ్ తీసుకున్నా. 1 మినిట్కి డైరెక్ట్ ఇక్కడ ట్రేడ్ తీసుకోవద్దు. లెవెల్ కింద వచ్చింది కాబట్టి ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాం, మీ బయ్యర్ ఎంట్రీ అయినారు కాబట్టి. ఓకేనా. ఇన్ కేస్ ఈ బయ్యర్ ఎంట్రీ అయింది కదా, ఈ ఎంట్రీ అయిన బయ్యర్ వేరే ఇక్కడ నుండి రిజెక్షన్ తీసుకుంటే కూడా ఇక్కడ ఇక్కడ వచ్చాక ఇక్కడ బయ్యింగ్కి ట్రేడ్ తీసుకోవద్దు. ఓకే. ఇది క్లియర్గా సపోర్ట్ లేకుండా వచ్చింది సెల్లర్ కాబట్టి అందుకని నేను ట్రేడ్ తీసుకున్నాను అనమాట. ఇది షూర్ షార్ట్ ట్రేడ్, అది సింపుల్. ఓకే. ఓకే. వెయిట్. ఇక్కడ లెవెల్ బ్రేక్అవుట్ అవుతుంది. నాకు హిస్టరీలో లెవెల్స్ ఇక్కడ ఉంది. ఓకే.
ఓకే అండి. ఇక్కడ నుండి మనకు సెల్లింగ్ ఆపర్చునిటీ ఉంది. బట్ ఇది రివర్సల్ టైప్ క్యాండిల్ అయింది. సో రివర్సల్ టైప్ క్యాండిల్ అయింది. 1 మినిట్‌కి సెల్లింగ్‌కి నేను పైకి వచ్చింది కాబట్టి సెల్లింగ్‌కి ట్రేడ్ తీసుకున్నాను. ఓహ్ షిట్! కింద ప్లేస్ అయింది ఇది. ఓకే. ఈ లెవెల్ పైన ప్లేస్ అవ్వాలి ఫ్రెండ్స్ ఇది. ఈ లెవెల్ పైన ప్లేస్ అవ్వాలి. ఈ హారిజాంటల్ లైన్ ఉంది కదా! దీని పైన ప్లేస్ అవ్వాలి. కొంచెం కింద ప్లేస్ అయింది. చూసాం. కింద రివర్సల్ టైప్ క్యాండిల్ ఉంది. అందుకే డౌట్ ఉంది నాకు కొంచెం. ఓకే. వచ్చేలా చూసారా? లాస్ట్ సెకండ్‌లో అట్లా వచ్చి లాస్ చేయడానికి ట్రై చేస్తారు. అందుకే లెవెల్ పైన ప్లేస్ అవ్వాలి ఎంట్రీ. ఓకే. 6480. ఓకే. ఇక్కడ ట్రేడ్ తీసుకుందామా? తీసుకుందాం ఫ్రెండ్స్. రిస్క్ అయితే తీసుకున్నా. కొంచెం వెయిట్ చేస్తే బాగుండేది కానీ చూద్దాం. ఇక్కడ క్లియర్‌గా గ్యాప్ కనబడుతుంది. అందుకని ట్రేడ్ అయితే తీసుకున్నా. కంపౌండింగ్ చేసేటప్పుడు ఇటువంటి ట్రేడ్స్ వదిలేయాల్సి వస్తది. కానీ నేను తీసుకున్నాను. ఓకే. ఎందుకంటే స్ట్రాంగ్ క్యాండిల్ బ్రేక్ చేసింది కాబట్టి ఆ ప్రెషర్ ఉంటుంది. బయ్యర్ ప్రెషర్ ఉంటుందని. దట్ లెవెల్ కిందకి వచ్చింది కాబట్టి తీసుకున్నా. లేకుంటే వదిలేస్తుండే ఈ ట్రేడ్ కూడా నేను. ఓకే. ఓకే. డబల్ 1 సెల్. ఓకే. సెల్లింగ్‌కి ట్రేడ్ తీసుకోవద్దు. వెయిట్ చేద్దాం ఇక్కడ. వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ పైన లెవెల్ వరకు వస్తే మనకు ఆపర్చునిటీ ఫైండ్ చేయొచ్చు. ఓకే. రికార్డ్ అయ్యింది బట్ పైన సెల్లర్ ఏరియా ఉంది. సో సెల్లర్ ఏరియా ఉన్నందుకు సెల్లర్ ఏరియా ఉందండి పైన. నేను వదిలేస్తా రిస్క్ తీసుకొని ఇక్కడ. నేను వదిలేస్తాను. అది ఏరియాలో ఉంది కాబట్టి. ఏం ప్రాబ్లమ్ లేదు. కొంచెం వెయిట్ చేస్తే సింపుల్ ఎంట్రీస్ దొరుకుతాయి మనకి. తొందర పడాల్సిందేం లేదు. ఓకే. ఇక్కడ ఈ బాడీ కాకుండా విక్స్‌కు పెడదాము. చూద్దాం ఆ ఏరియాలో క్లోజ్ అవుతదా? వచ్చి క్లియర్‌గా టచ్ అయితే సింపుల్ అండ్ షిట్! ఇంత పెద్ద గ్యాప్ క్రియేట్ చేసింది. చూద్దాం ఇక్కడ. నేను డ్రా చేసిన లైన్‌కి అట్లా టచ్ అవ్వగానే అక్కడ బయ్యర్ రిజెక్ట్ చేసిండు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నుండి బయింగ్‌కి తీసుకోవచ్చు. ప్లేస్ అయిందా లేదా? ప్లేస్ అవ్వలేనట్టుంది ట్రేడ్. నేను ప్లేస్ చేసినా కానీ ప్లేస్ అవ్వలేదు. ఓకే. ఈ ఏరియాలో సెల్లర్ ఎంట్రీ అయినారు కదా! ఇక్కడ చూడండి అదే లైన్ నుండి మళ్ళీ ఇక్కడ
సెల్లర్ ఎంట్రీ చేయడానికి ఎంట్రీ అయ్యిండ్రు. ఎంట్రీ ప్లేస్ చేసినా కానీ అది ప్లేస్ కాలేదు. పోనీ ఓకే. ఇక్కడ గ్యాప్ డౌన్ అయింది. నేను ఇక్కడ ట్రేడ్ తీసుకోను. గ్యాప్ డౌన్ అయింది నాకు సంథింగ్ ట్రాప్ జరుగుతుంది అక్కడ ఏదైనా ఒకటి. ఓకే. ఇక్కడ నుండి సెల్లింగ్‌కి తీసుకున్నా. ఈజీ ఎంట్రీ ఫ్రెండ్స్ ఇది. ఇది లెవెల్ పై క్లోజ్ గ్రీన్ అయ్యి లెవెల్ దగ్గర క్లోజ్ అయినా కూడా అది లెవెల్ కింద క్లోజ్ అవుతుంది చూడండి. ఓకే. సింపుల్ ఎంట్రీ ఇది కూడా. ఇంతకుముందు మనకి వితౌట్ సపోర్ట్ ఎంట్రీ దొరికింది కదా, సేమ్ ఎంట్రీ ఇది. షూర్ షాట్ ట్రేడ్. ఇలాంటి ఎంట్రీ దొరికితే మాత్రం అసలు వదిలిపెట్టకూడదు. ఓకే. ఓకే, చెప్పినా కదా. ఇక్కడ చూడండి సేమ్ ఎంట్రీ అండి. ఓకే, ఇగో బయ్యర్ వెళ్ళిండ్రు, సెల్లర్ ఎంట్రీ అయ్యిండ్రు, కానీ ఇంకా టచ్ అవ్వలేదు ఇంకా లెవెల్కి. సారీ, ఇంకా సెల్లర్ ఇంకా ఇక్కడ లెవెల్కి టచ్ అవ్వలేదు. సో ఇక్కడ రెస్పెక్ట్ 100% జరుగుతుంది. ఓకేనా. ఇది బ్రేక్ చేయాలంటే దీనికి ప్రెషర్ కావాలి, బ్రేక్అవుట్. ఇప్పుడు బ్రేక్అవుట్ అయిపోతుంది, ఓకే, నో ప్రాబ్లం. కానీ ఇది ఫస్ట్ వచ్చినప్పుడు ఇక్కడ ఖచ్చితంగా సెల్లర్ ఎంట్రీ అవుతారు ఇక్కడ కింద సపోర్ట్ తీసుకోకుంటే. ఓకేనా. ఇంతకుముందు ఒక ఎంట్రీ కూడా నేను తీసుకొని చూపించాను కదా, సేమ్ అనమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ ఆపర్చునిటీ దొరికింది, ట్రేడ్ తీసుకున్నాం సెల్లింగ్కి. ఇది ఇట్లా అనుకొని మళ్ళీ ఇది క్లోజ్ అయ్యి ఇక్కడ సెల్లింగ్కి తీసుకోకూడదు. ఇక్కడ ఏదైనా జరగవచ్చు ఇప్పుడు. ఓకేనా. ఎందుకంటే మార్కెట్ చూడండి ట్రెండ్ కన్ఫర్మ్ చేస్తుంది. ఓకే, అప్ ట్రెండ్ అవ్వచ్చు ఇక్కడ నుండి. ఓకే, సో అందుకని ఇక్కడ తీసుకోకూడదు. ఇక్కడ ఆపర్చునిటీ దొరికింది, తీసుకున్నాం. ఇన్ కేసు ఇక్కడ ఈ సెల్లర్ అనే వాళ్ళు ఇక్కడ వచ్చి టచ్ అయితే నేను ఇక్కడ ఈ ఎంట్రీ కూడా తీసుకోను. ఇది బ్రేక్అవుట్ అయ్యింది అనుకో, ఇక్కడ నుండి సింపుల్గా నేను బయింగ్ ట్రేడ్ తీసుకుంటాను. ఓకే, ట్రెండ్‌కు ఎట్లా తెలుసుకోవాలి? ట్రెండ్ ఏ మార్కెట్‌లో ఉంది? రేంజింగ్‌లో ఉందా? ట్రెండ్‌కి కన్ఫర్మ్ ఎట్లా అయితుంది? అనేది నేను 10థ్ వీడియోలో 10థ్ చాప్టర్‌లో కోర్స్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసినాను. అంటే మీకు ఫస్ట్ మార్కెట్ ఏం చేయాలనుకుంటుంది తెలిస్తేనే కదా మీరు మనం ఏ డైరెక్షన్‌లో ట్రేడ్ తీసుకోవాలనేది. ఓకే, మీకు ఆ ట్రెండ్ ఐడెంటిఫై కరెక్ట్ చేయగలిగితే మీరు ఇప్పుడు నేను బయింగ్‌కి ట్రేడ్ తీసుకోవాలా? లేకపోతే సెల్లింగ్‌కి ట్రేడ్ తీసుకోవాలా? మార్కెట్ అప్ ట్రెండ్ కన్ఫర్మ్ అయితుందా? అప్ ట్రెండ్‌కి ఆపర్చునిటీ చూద్దామా? లేకపోతే రేంజింగ్ అయితుంది, రేంజింగ్‌లో ఉంది, బ్రేక్అవుట్ అయ్యిందాక రిటెస్ట్ కోసం వెయిట్ చేద్దామా? ఇవన్నీ తెలిస్తేనే కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి చూడండి, ఇక్కడ బయింగ్‌కి ఆపర్చునిటీ ఉంది. ఓకే, ఇక్కడ ఇది బ్రేక్అవుట్ అయ్యాక నేను ఇక బయింగ్‌కి ట్రేడ్ తీసుకోవాలి. ఎందుకంటే నేను మీకు ముందే ఎక్స్‌ప్లెయిన్ చేసిన. ఇది ఇక్కడ ట్రెండ్ కన్ఫర్మ్ చేస్తుంది. ఇక్కడ బ్రేక్అవుట్ అయితే బయింగ్‌కి ట్రేడ్ ఉందని చెప్పి. ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ అయితే నేను ఇక్కడ నుండి 1 మినిట్‌కి డైరెక్ట్ ట్రేడ్ తీసుకుంటా. ఇక్కడ కూడా ఆపర్చునిటీ దొరికింది. క్లీన్‌గా మార్కెట్ స్ట్రాంగ్‌గా బ్రేక్అవుట్ చేసింది. నెక్స్ట్ 1 మినిట్‌కి బయింగ్‌కి ట్రేడ్ ఉంది ఇక్కడ. ఓకే, సో ఈ విధంగా మీరు ట్రెండ్‌ని కరెక్ట్ ఐడెంటిఫై చేసిండ్రనుకో, మార్కెట్ ఏం చేయాలనుకుంటుంది అనేది మీరు కరెక్ట్‌గా అర్థం చేసుకుంటారనుకో, మీకు అది అర్థమవుతుంది. ఈ ట్రెండ్‌ని కరెక్ట్‌గా ఎట్లా ఐడెంటిఫై చేయాలి? ఇప్పుడు రేంజింగ్ ఎట్లా తెలుస్తుంది? అంటే రేంజింగ్ క్రియేట్ అవుతుంది అనేది ఎట్లా తెలుస్తుంది? లేదా అప్ ట్రెండ్‌కి మార్కెట్ స్టార్ట్ అయ్యింది ఇప్పుడే అనేది ఎట్లా తెలుస్తుంది అనేది నేను కోర్స్‌లో 10థ్ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసినాను. అది మీరు కరెక్ట్‌గా అర్థం చేసుకుంటే మీకు ఇదంతా ఈజీగా అర్థమైద్ది. అంటే మీరు ట్రెండ్‌ని ముందే కనిపెట్టేస్తారు. రేంజింగ్‌లో ఉన్నప్పుడు ఫేక్ బ్రేక్అవుట్‌లో ట్రాప్ అవ్వరు. ఓకే, ట్రెండ్‌లో బ్రేక్అవుట్ కంటిన్యూషన్‌కి మంచి ఎంట్రీస్ దొరుకుతాయి మీకు. ఓకే, మరి తీసుకోవాలనుకుంటే కోర్స్ తీసుకోవచ్చు. అదంతా మీకు తెలుస్తుంది. లేదు మీకు ఆల్రెడీ ట్రెండ్ కరెక్ట్ ఐడెంటిఫై చేయగలుగుతాం మేము అంటే, ట్రెండ్ ఐడెంటిఫై చేయడం అంటే ఈ కిందికి ఉంటే డౌన్ ట్రెండ్, పైకి ఉంటే అది కాదు. అది చూసి ఎవరైనా చెప్తారు. క్రియేట్ అవ్వకముందే మార్కెట్ ఇప్పుడు నేను ఇక్కడ ఎలా చెప్పేసాను మీకు ఇక్కడ ఇది అప్ ట్రెండ్‌కి కన్ఫర్మ్ అవుతుందని చెప్పి. సో ఇట్లా మీకు తెలిస్తే మీరు ఇప్పుడు ఇట్లా ఎంట్రీస్ తీసుకుంటారు. బ్రేక్అవుట్ అయ్యాగానే మార్కెట్ వెళ్తది కాబట్టి. సో ఇట్లా ఐడెంటిఫై చేయాలనుకుంటే అది కోర్స్‌లో ఉంటుంది. తీసుకొని అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమైపోతుందన్నమాట. ఓకే. ఓకే, చూసాం. ఇంకొక ఎంట్రీ తీసుకుందామా? వెయిట్ చేద్దామా? వెయిట్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకోటి బ్రేక్అవుట్ అయ్యింది. బట్ మనకి ఇక్కడ హిస్టరీలో లెవెల్స్ ఎక్కడ నుండి ఉన్నాయి? ఓకే, ఇక్కడ ఈ పాయింట్, ఈ విక్ పాయింట్ పెట్టుకుంటే చూద్దాం. ఈ లెవెల్ ఈ కింద ఉన్న విక్ పాయింట్ కిందికి వస్తే మనం ఈజీగా బైక్ ట్రేడ్ తీసుకోవచ్చు. నేను ఎంత అమౌంట్, ఓకే, చిన్న రిస్క్ తీసుకుందాం ఇక్కడ. ఓకే, ఎంట్రీ పోయినట్టుంది. కిందికి వచ్చిన లెవెల్ కిందికి వస్తే నేను ట్రేడ్ తీసుకుంటుండే. ఎందుకంటే ఇక్కడ చూడండి మార్కెట్ ఇక్కడ వచ్చి ఈ లెవెల్ నుండి ఎంట్రీ అయినా. సో ఇది 30 సెకండ్ లోపు లెవెల్ కిందికి వస్తే ట్రేడ్ తీసుకుంటుండే, తీసుకోలేదు. ఇక్కడ చూడండి ఇది రివర్సల్ టైప్ క్యాండిల్ అనుకొని ఇక్కడ మళ్ళీ రివర్సల్కి ట్రేడ్ చేస్తారు.
ఇది రివర్సల్ టైప్ క్యాండిల్ కదా, రివర్సల్కి ఆపర్చునిటీ వెతుకుంటారు, కానీ ఇది ఎక్కడ ఉంది మార్కెట్లో. 1 సెకండ్. ఇది డౌన్ ట్రెండ్లో, ఓకే, డౌన్ ట్రెండ్లో ఉంది కాబట్టి ఇది కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే కంటిన్యూ అయింది ఆ క్యాండిల్ అనేది. మీకు ఈ డౌన్ ట్రెండ్లో ఈ క్యాండిల్ తర్వాత రిట్రేస్మెంట్ ఏంటి దొరికితే మీరు తీసుకొచ్చింది రివర్సల్ టైప్ క్యాండిల్ అయినా కూడా, ఎందుకంటే డౌన్ ట్రెండ్లో ఇది కంటిన్యూ అవుతుంది ఇది. ఓకే ఓకే, ఇంకొక ఎంట్రీ తీసుకుంటే మనం క్లోజ్ చేసేద్దాం. ఓకే, ఇందులో లేదు. ఇక్కడ హిస్టరీలో లెవెల్ లేదు, బట్ ఈ 50% క్యాండిల్ ఈ లెవెల్ డ్రా చేసుకోవచ్చు మనం. ఈ క్యాండిల్లో 50% ఏదైతే ఉంటుందో అది ఒక లెవెల్లో వర్క్ అవుతుంది. చూద్దాం మార్కెట్ కిందికి వస్తే, ఇక్కడ రావట్లేదు. బ్రేక్అవుట్, ఇక్కడ ఎంట్రీ లేదు. ఇక్కడ వేరే చార్ట్లో ఓకే, ఇక్కడ రేంజ్ క్రియేట్ అయింది, రేంజ్ క్రియేట్ అయింది ఇక్కడ. 1 సెకండ్, ఆపర్చునిటీ తీసుకుందాం. ఓకే చలో, ఓకే ఇక్కడ ఉంది సెల్లర్ ఎంట్రీ ఉంది. ఇక్కడ ఈ పాయింట్ ఇక్కడ చూడండి, అందుకు డ్రా చేసిన. కాంప్లికేటెడ్ చేసుకోవద్దండి, ఆ నాలెడ్జ్ ఈ నాలెడ్జ్ అంతా మిక్స్ చేసి కన్ఫ్యూజన్లో రాంగ్ ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. సింపుల్ లెవెల్స్ కరెక్ట్గా డ్రా చేసి మీరు కరెక్ట్గా అర్థం చేసుకుంటే మంచి ఎంట్రీస్ దొరుకుతాయి. ఎన్ని ఎంట్రీస్, ఎంత ఈజీ ఎంట్రీస్ తీసుకున్నాను నేను ఇక్కడ ఇప్పుడు. ఓకే ఓకే, కోర్స్తో పాటు సపోర్ట్ ఉంటుంది, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు క్లియర్గా. ఓకే, డౌట్స్ అనేవి మెయిన్ థింగ్ ఉంటాయండి, అవి క్లియర్ అవ్వకపోతే అక్కడనే స్టక్ అయిపోతారు. ఇక్కడ మనం స్టిల్ నాకు లెవెల్స్ లేవు. ఈ హ్యామర్ క్యాండిల్ వీక్ని తీసుకుందాం. ఇక్కడ హ్యామర్ క్యాండిల్ వీక్ తీసుకుంటే పైకి వచ్చినప్పుడు ఆపర్చునిటీ ఉండే చూడండి, మిస్ అయిపోయింది మనకి. ఓకే 30 సెకండ్స్ లోపు ఈ హ్యామర్ క్యాండిల్ ఏదైతే ఉందో క్యాండిల్ ఇది ఉంది కదా, దీన్ని ఇది లెవెల్గా వర్క్ అవుతుంది. సో అక్కడికి వెళ్ళినప్పుడు ట్రేడ్ తీసుకోవచ్చు మనం ఈజీగా సెల్లింగ్కి. ఓకే, ఇక్కడ ఎంట్రీ లేదు, ఇక్కడ పోయింది, మిస్ అయింది ఎంట్రీ. ఇది రివర్సల్ టైప్ క్యాండిల్ అయ్యింది, బట్ నేను ఇక్కడ బయ్యింగ్కి ట్రేడ్ తీసుకోను. హిస్టరీలో ఇన్ని గందరగోళమైన లెవెల్స్ ఉన్నాయి ఇక్కడ, సో రిస్క్ అవుతుంది ఇక్కడ ట్రేడ్ తీసుకోవడం. నేను అందుకే స్ట్రాంగ్ లెవెల్ వరకు వస్తేనే తీసుకుంటాను, వెయిట్ చేస్తాం. తొందరపడి ట్రేడ్ తీసుకుంటే లెవెల్స్ కరెక్ట్గా చూసుకోకుండా లాస్, మీకైనా నాకైనా. ఓకే ఓకే, ఓకే రైట్. ఏదోటి అయితే స్ట్రాంగ్ క్యాండిల్ కావాలండి, ఇక్కడ వీక్ క్యాండిల్స్ క్రియేట్ చేస్తున్నారు. చిన్న స్ట్రాంగ్ క్యాండిల్ కనిపిస్తే నేను ట్రేడ్ తీసుకుంటా. వీక్ క్యాండిల్స్ ఫామ్ అవుతా ఉన్నాయి. ఇది కూడా 2 లెవెల్స్ నుండి రిజెక్షన్ తీసుకుంది. నేను ఎందుకు ఇది ఇంత క్లియర్గా నేను పాయింట్ టు పాయింట్ చెప్తున్నానంటే, మీరు ఇదే విధంగా థింక్ చేయాలండి. ఓకేనా, ఇదే విధంగా థింక్ చేస్తూ ట్రేడ్ తీసుకోవాలి. డైరెక్ట్ లెవెల్ పైకి వెళ్ళగానే తీసుకోవడం అది కాదు, చూసుకోవాలి. ఇట్లా కొన్ని ఏ క్యాండిల్ బ్రేక్ చేస్తుంది, ఏంది లెవెల్ డ్రా చేసినాం, కరెక్ట్గానే లెవెల్ కరెక్ట్గానే పెట్టుకున్నామా, అదంతా చూసుకోవాలన్నమాట. ఓకే చూద్దాం ఫ్రెండ్స్, వెయిట్ చేస్తాం. 1-2 క్యాండిల్స్ వెయిట్ చేసి ఈజీ ఎంట్రీ దొరుకుతుంది. ఓకే, బ్యాక్ టు బ్యాక్ ఎంట్రీస్ ఇచ్చింది తీసుకున్నాం, కానీ ఇప్పుడు కొంచెం వెయిట్ చేస్తుంది, వెయిట్ చేద్దాం. ఇది ఇక్కడ రిజెక్షన్ తీసుకోకూడదు.
పాయింట్లో ఇక్కడ రిజెక్షన్ జరిగితే ఓకే, స్ట్రాంగ్ సెల్లర్ అండి, స్ట్రాంగ్ సెల్లర్ వచ్చిండ్రు. కొంచెం రిస్క్ అవుతుందా చూద్దాం. కింద వచ్చే టచ్ అయితే ఈజీ చూద్దాం. స్ట్రాంగ్ బై ఈ సెల్లర్ క్యాండిల్ ఉండరు, అయినా కూడా నేను ట్రేడ్ అయితే తీసుకున్నాను ఇక్కడ. ఓకే, చలో క్విక్ లోపలే క్లోజ్ అయ్యిండ్రు, నో ప్రాబ్లం. ఓకే, ఈ విధంగా కొంచెం అంటే ట్రేడ్ చేసేటప్పుడు మీరు చూడండి, సైకాలజీ కూడా ఇంపార్టెంట్ అనమాట. కొందరు ఎట్లా ఉంటారంటే మైండ్ యాక్సెప్ట్ చేయకపోయినా అంటే వేరే దిక్కు ఉంటుంది ఇంట్రెస్ట్, అంటే ఎగ్జాంపుల్కి మూవీకి వెళ్ళాలనో లేకపోతే ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాలని ఉన్నా కూడా బలవంతంగా ట్రేడ్ చేస్తారు. అట్లా చేయొద్దు. ఓకే, సైకాలజీ అనేది ఇంపార్టెంట్. కరెక్ట్ మైండ్ ఫోకస్డ్గా ఉంటేనే ఇంత రిలాక్స్గా మంచి ఎంట్రీస్ అనేవి తీసుకుంటుంది. మీరు గందరగోళంలో ఉండి టెన్షన్లో ఉండి ట్రేడ్ చేయడానికి కూర్చుంటే అసలు ఎంట్రీస్ దొరకవు. ఓకేనా, సైకాలజీ చాలా ప్లే చేస్తుంది, గేమ్ ప్లే చేస్తుంది. రివెంజ్ ట్రేడింగ్ స్టార్ట్ అవుతుంది, ఒక ట్రేడ్ లాస్ అయితే ఇంక ఎమోషన్స్లోకి వెళ్ళిపోతారు. సో మైండ్ సెట్ కరెక్ట్ ఉండాలి. ఓకేనా, సైకాలజీ ఫ్రీగా ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి ట్రేడ్ చేయాలన్నది, అప్పుడు మాత్రమే చేయాలి. నేను చూడండి, నేను డైలీ ఏం చేయను, ఓకే 2-3 డేస్కి ఒకసారి చేస్తాను, నాకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే చేస్తాను. నా ప్రాఫిట్ అయితే కొంచెం బుక్ చేసుకుంటే చలో మార్కెట్ నుండి కథం. కొందరు ఇందులోనే ఉంటారు డే అంతా, అదంతా ఓవర్ ట్రేడింగ్, దానివల్ల ఏమీ యూజ్ ఉండదు మనకు. ఓకే, ట్రేడింగ్ అనేది డిసిప్లిన్గా చేయాలి. చేయండి, మార్నింగ్ 1 అవర్ ఈవినింగ్ 1 అవర్ అట్లా చేసుకోవాలి. కంటిన్యూగా దాని మీద పడిపోయి ఉంటే మీ బ్రెయిన్ ఏమి ఎక్కించుకోదు, మీకు ఏం కొత్త పాయింట్లు ఇందులో నుండి నేర్చుకోవడానికి ఏమీ తెలియదు, టైం వేస్ట్. ఓకే, అట్లా చేయదు, లిమిటెడ్గా ట్రేడ్ చేయాలి, డిసిప్లిన్గా చేయాలి, సైకాలజీ కరెక్ట్ ఉండాలి. ఓకేనా, ఓకే అండి, ఇక్కడికి క్లోజ్ చేసేద్దాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇంకా.